కాళేశ్వరం దర్యాప్తుని సిబిఐకి అప్పగించడంపై ఒక ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాము. ఈ అంశంపై ముందు నుంచి కూడా సిబిఐ దర్యాప్తునే కోరుతున్నాం కదా అంటోంది బీజేపీ. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది బీజేపీ. ఇప్పుడు బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో సిబిఐని నిషేధించిన వారిపైనే సిబిఐ దర్యాప్తు జరగబోతోంది. కాళేశ్వరం దర్యాప్తుని సిబిఐకి ఇవ్వటం ద్వారా బీజేపీ బీఆర్ఎస్ ని ఇరుకున పెట్టడం కాంగ్రెస్ వ్యూహం అంటూ ప్రచారం నడుస్తోంది. కేసీఆర్ పై చర్యలు తీసుకుంటే సిబిఐ పనిగా చెప్పే వ్యూహం అమలు చేస్తోంది రాష్ట్ర సర్కార్. కాళేశ్వరం దర్యాప్తుని సిబిఐకి ఇవ్వటంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బీజేపీ బీఆర్ఎస్ ని ఇరుకున పెట్టడం కాంగ్రెస్ వ్యూహం అంటూ ప్రచారం నడుస్తోంది. ఒకవేళ కేసీఆర్ పై సిబిఐ గనక చర్యలు తీసుకుంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమంటదు, అది సిబిఐ పనిగా చెప్పే వ్యూహంలో భాగమే అని ప్రచారం నడుస్తోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వం చాలా తెలివిగా డెసిషన్ తీసుకుంది అనుకోవచ్చు అంటారా? చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అని చెప్పాలి రాష్ట్ర రాజకీయాల్లో. ఇది కాళేశ్వరం కేసుని సిబిఐకి అప్పచెప్పడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయంగా రాష్ట్ర పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఎప్పుడైతే సిబిఐని రాష్ట్రంలో బ్యాన్ చేసిన పార్టీ పైనే గత ప్రభుత్వం ఏదైతే బ్యాన్ చేశారో వారిపైనే సిబిఐ విచారణకు ఆదేశించడం అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది. సిబిఐని రాష్ట్రంలోకి రాకుండా గత ప్రభుత్వం జీవోని ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏకంగా కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన సిబిఐ విచారణ కావాలంటూ అసెంబ్లీలోనే తీర్మానం చేసింది. ఇప్పటికే బ్యాన్ ఉన్న నేపథ్యంలో ఆ బ్యాన్ ఎత్తివేస్తూ ఈరోజు హోంశాఖకు లేఖ రాయనుంది ప్రభుత్వం. దాని తర్వాత హోంశాఖ నుంచి లేఖ రాగానే మరొక జీవోను కూడా రిలీజ్ చేయనుంది ప్రభుత్వం. ఇక బీజేపీ కూడా ఇప్పుడు ప్రభుత్వం కేంద్రం కోర్టులోకి బాల్ను నెట్టిన తర్వాత బీజేపీ కూడా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. మేము గతం నుంచి కూడా చెప్తున్నాం, ఇప్పటికే లేట్ చేశారు అంటూ కూడా బీజేపీ బండి సంజయ్ ట్వీట్ చేశారు. గతంలో బీజేపీ మేనిఫెస్టోలో కూడా పెట్టిందంటూ కూడా పేర్కొంటున్నారు. నిన్న బీజేఎల్పీ నేతగా ఉన్న మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలోనే చెప్పారు, సిబిఐ విచారణకు వేయాలి, మీరు చేసిందంతా మీరు ఒకవేళ నిజంగా దీనిపైన సీరియస్గా ఉన్నారు అని ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఆదేశించాలి అనేది నిన్న బీజేఎల్పీ నేత కోరారు. కాకపోతే కేటీఆర్ ట్వీట్ కొంత ఇప్పుడు కాంగ్రెస్